హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను గ్రాసరీస్కి బయటకు వెళ్తున్నాను షాపింగ్కి. సో వెళ్ళే ముందు మీరు చూడండి, గ్లౌజెస్ వేసుకున్నాను, ప్లస్ మాస్క్ పెట్టుకున్నాను. అండ్ నేను పర్స్ ఏం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే పర్స్ తీసుకెళ్తే మళ్ళీ దాన్ని శానిటైజ్ చేయడం కష్టం. సో అంతా కార్డ్సే కాబట్టి నా డ్రైవింగ్ లైసెన్సు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, సివిల్ ఐడి మాత్రమే తీసుకెళ్తున్నాను. అండ్ వచ్చిన తర్వాత వీటిని ఎలా శానిటైజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ప్లస్ నేను ఫోన్ తీసుకెళ్తున్నాను, ఇంతకు మించి ఇంకేమీ తీసుకెళ్ళట్లేదు. సో ఫోన్ కూడా వచ్చిన తర్వాత ఎలా శానిటైజ్ చేయాలో మీకు చూపిస్తాను. ఒకటి, మీరు ఫోన్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని శానిటైజ్ చేయాలంటే మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి దీనిపైన అంత శానిటైజర్ రాసి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఈ శానిటైజర్ కొంచెం లీక్ అయిపోవచ్చు, స్పీకర్స్లో కానీ ఫోన్ కెమెరాలో కానీ. సో దానికోసం ఇంకో స్పెషల్ ఐడియా ఏంటంటే, మీరు ఒక జిప్ లాక్ కవర్ ఇలాంటిది ఏదైనా తెచ్చుకుంటే, అంటే యూజ్ అండ్ త్రో. సో దీంట్లో మీరు ఇది వేసేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేసేసుకుని దీన్ని లాక్ చేసేసుకుంటే మీరు ఇక్కడి నుంచి దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మామూలుగా ఇలా నొక్కితే మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. సో దెర్ ఈజ్ నో ఇష్యూస్, యాక్సెసిబిలిటీ కూడా వస్తుంది. సో ఇదేంటంటే మార్కెట్లో మీకు అవసరమైతే వాడుకుంటారు, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా జిప్ లాక్ నుంచి ఇది తీసే ముందు కూడా దీన్ని టచ్ చేయొద్దు. ఇలా తీసి ఎక్కడన్నా టేబుల్ పైన ఇలా వేసేసుకుని ఇదిగోండి ఇట్లా వేసేసి జిప్ లాక్ని పడేయచ్చు మనం. సో వీఆర్ సేఫ్. ఓకే, సో నేను షాప్కి వెళ్తున్నానండి. వెళ్ళి వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ షో యూ వాట్ ఐ బాట్ అండ్ వాటిని ఎలా క్లీన్ చేయాలో ఏంటో మీకు చూపిస్తాను. సీ యూ. అండ్ ఇంకొక ముఖ్యమైనది, మీకు వీలైతే ఆల్వేస్ వేర్ ఫుల్ హ్యాండ్స్. అండ్ మీకు హ్యాట్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకే అండి, సీ యూ. మరి నేను షాప్కి వెళ్ళినప్పుడు మా ఆవిడ ఇది ఇలాగా ఈ బకెట్లో సోప్ వాటర్ రెడీ చేసి పెట్టింది. సో నేను వచ్చిన తర్వాత ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో నేను డైరెక్ట్గా వేసేస్తాను అన్నమాట. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ముందు ఈ 2 గ్లౌజెస్ ఇది బయట పడేసేయాలి. అండ్ దెన్ ఈ బట్టలు అయితే ఏది వేసుకున్నామో అవి డైరెక్ట్గా సబ్బు నీళ్ళల్లో వేసేసేయాలి. అండ్ దెన్ మనము ఈ గ్రాసరీస్ క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ వాష్ చేసుకున్నానండి. సో ముందుగా నేను ఏం చేయాలంటే, పాకెట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసేయాలి. తర్వాత ఈ బట్టలు తీసి వేసినట్టు సబ్బు నీళ్ళలో వేసేసేయాలి. సో ముందు చెప్పినట్టుగా నా సెల్ ఫోను, సో ఇది నేను ప్యాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళాను కాబట్టి ఇది డైరెక్ట్గా నేను డిస్పోజ్ చేసేసి ఈ కవర్ పడేయచ్చు. సో ఇలాగా కవరు మళ్ళీ డిస్పోజ్ చేసేస్తాను. ఈ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో కార్డ్స్ నేను సోప్ వాటర్తో కడిగేస్తానండి. సో ఇక్కడ పెట్టేస్తాను నేను. అండ్ నా దగ్గర క్యాష్ ఉంది. క్యాష్ కూడా నేను ఏదైనా పేపర్లో ర్యాప్ చేసేసి దూరంగా కొన్ని రోజులు పెట్టేసిన తర్వాత అప్పుడు అవసరమైతే వాడతాము. ఇలా పేపర్లో ర్యాప్ చేసేసుకొని
పెట్టేసి మరి దీంట్లో ఇలా పెట్టేసాము. సో నేను క్యాష్ పట్టుకున్నాను కాబట్టి ప్లస్ కార్డ్స్ అవన్నీ పట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ వాష్ చేసుకుంటాను. అది కార్ కీస్. ఇది వాష్ చేయడం కొంచెము నాట్ రికమెండెడ్, ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ కాబట్టి దీంట్లో వాటర్ వెళ్ళిపోయి ఏమన్నా పాడవచ్చు సర్క్యూట్స్. సో దీన్ని నేను ఏం చేస్తానంటే శానిటైజర్తో క్లీన్ చేసేస్తాను. సో ఇలాగా నేను ఈ కీస్ శానిటైజర్తో క్లీన్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, శానిటైజర్ పెట్టంగానే కీస్కి మీరు కాలు సాకెట్లో పెట్టకూడదు ఆన్ చేయడానికి, ఎందుకంటే దేర్ కెన్ బి సమ్ డేంజర్. అంటే ఇది ఫైర్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది కాబట్టి, ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పుడిచేస్తాం కాబట్టి నేను దూరంగా ఇక్కడ పెట్టేసుకున్నాను. మీరు చూస్తే ఈ కార్డ్స్ కూడా నేను జస్ట్ సోప్ వాటర్లో, ఈ టోటల్ ప్లాస్టిక్ కార్డ్స్, సో నో హార్మ్ ఇన్ వాషింగ్ దెమ్. సో డైరెక్ట్గా నేను చేంజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది డైరెక్ట్గా మీరు సబ్ నీళ్ళలో వేసేసేయండి. అలాగే మీకు ఇంకా గ్రాసరీస్ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసేసి నేను డైరెక్ట్గా సబ్మిట్ తీసేసి తర్వాత హెడ్ వాష్ చేసుకుని దెన్ ఐ విల్ క్లోజ్ ది ఈవెంట్. ఇక్కడే నేను కొంచెం ఒక టవల్ ఇప్పుడు పెట్టుకున్నాను నాది ఇలాగా. సో కొంచెం వైప్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ గ్రాసరీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కూరగాయలు మనం ఏం చేయలేము, అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి వండుకునే ముందు మనం కడుక్కుంటే సరిపోతుంది. ఇంకొకటి ఫ్రూట్స్, ఒకవేళ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రూట్స్ కూడా మనము నీళ్ళల్లో పెట్టి దాంట్లో వెనిగర్ సాల్ట్ వేసి తినే ముందు ఒక 10-15 మినిట్స్ పెట్టేసి కడుక్కొని తినేయచ్చు అనమాట. ఇంకొక వెరైటీ వచ్చేసి మామూలుగా మనకి ఇవి మిల్క్, కర్డ్, మరి ప్లాస్టిక్లో పొందుపరిచినటువంటి ఐటమ్స్ అవి ఉంటాయి. వాటిని ఎలా చేసుకోవచ్చు అంటే కొన్ని సీల్డ్ ప్యాక్స్ ఉంటాయి, వాటిని మనం డైరెక్ట్గా వాష్ చేసేసుకోవచ్చు సోప్ తోటి, ఏవి కూడా ఉండదు. సో అలాంటివి ఇదంతా ఎలా నేను శుభ్రం చేస్తానో మీకు చూపిస్తాను, దెన్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వాషబుల్ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి వాష్రూమ్ దగ్గర పెట్టేసుకొని వాటిని క్లీన్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. సో నా దగ్గర మిల్క్ ప్లస్ కర్డ్ అండ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సో ఇది మిల్క్ ప్యాకెట్. సో ఇది మొత్తం సీల్ చేస్తుందన్నమాట, ఇంకా ఇది లీక్ అవ్వదు ఇది. ఓకే, సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే పెట్టి ఇక్కడ చూడండి, వాష్లో చూసినప్పుడు ఇక్కడ చూడండి నురుగు రావాలి, చూసారా? ఈ నురుగు ఉంటే ఆ వైరస్ పైన ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ అయిపోయి ఆ వైరస్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట, అంటే నిర్వీహనం అయిపోతుంది. అది మొత్తం ఏ పార్ట్ వదలకుండా దాన్ని కడియండి, ఎందుకంటే ఎవరు ఎక్కడ పడుతున్నారో మనకు తెలియదు. అంటే ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టాలి, కాకపోతే మరి మనం ఇలా కడుక్కొని కొంచెం నీళ్ళు ఆరిన తర్వాత ప్లస్ ఇక్కడ కొంచెం టిష్యూ పేపర్ పెట్టి మూడు పేపర్ వచ్చేసి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఒకవేళ బై ఛాన్స్ ఉన్నా కూడా. సో నేను జనరల్గా ఏం చేస్తానంటే ఇలాంటివన్నీ తెచ్చినప్పుడు ఇలా కడిగేసి, ఇది చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను 2 కడిగి పెట్టుకున్నాను.
ఇక్కడ పెట్టేసి మళ్ళీ తర్వాత అన్నీ మనం లోపల పెట్టుకోవచ్చు అనమాట, ఫ్రిడ్జ్ లోపల. సో ఇప్పుడు ఇంకొక ఐటము కర్డ్, ఇది కూడా కంప్లీట్లీ సీల్డ్, లీక్ అయ్యే పరిస్థితి లేదు. సో దీన్ని కూడా నేను కరిగేస్తాను అనమాట. ఇంకోటి నేను చెప్పినట్టుగా ఏ సోప్ అయినా కానీ మీకు బాగా బబుల్స్ రావాలన్నమాట, నురుగు బాగా రావాలి. ఆ నురుగులోనే ఆ వైరస్ కొట్టుకుపోతుంది. సో ప్రతి చోట మనకి ఆ సోప్ వెళ్ళాలన్నమాట. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఫ్రిడ్జ్లోంచి తీసుకొని తినేయచ్చు, వాడుకోవచ్చు. అంటే ఇది వైరస్ ఫ్రీ ఐటమ్ అయిపోతుంది పొరపాటున ఉన్నా కూడా. అలాగే ఇప్పుడు ఇంకోటి ఉన్నది. ఇప్పుడు మన దగ్గర ఒక వెరైటీ ఐటమ్ ఉందండి, అదేంటంటే ఆయిల్. ఇది 1+1 ఆఫర్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే జనరల్గా నేను ఏం చేస్తానంటే ఇలా కవర్లో ఉంటే ఈ కవర్ తీసేసి ఈ లోపల ఐటమ్స్ నేను జాగ్రత్తగా లోపల పెట్టేసుకుంటాను. కాకపోతే ఇది టోటల్లీ సీల్డ్ కాదు. మీరు ఇక్కడ చూస్తే ఓపెనింగ్ ఉన్నా చూసారా, సో ఇట్ ఈస్ నాట్ సీల్డ్. సో మనం ఈ కవర్ తీసేసుకొని కడుక్కోవాల్సిందే. ఇది కూడా కంప్లీట్లీ సీల్డ్ ఐటమ్ అండి, దీంట్లో ఏదో ఉండదు. ఈ కవర్లు ఎక్కడెక్కడైతే తగులుతున్నాయో అక్కడంతా మళ్ళీ నేను డిస్ఇన్ఫెక్టెంట్ వేసి క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే తెలియదు కదా, ప్లాస్టిక్ కూడా ఉంటుంది వైరస్, అది ఎక్కడెక్కడ తగిలిందో మళ్ళీ అక్కడంతా మనకి వైరస్ తగిలే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది హ్యాపీగా తీసుకొని చూడండి, క్లోజప్ చూస్తే చూసారా మొత్తం దీన్ని నురుగు వచ్చేటట్టుగా నేను తీసేస్తాను. ఓకే, ఇంకా వైరస్ దీంట్లో బతికే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇప్పుడు మిల్క్ రిలేటెడ్ ఐటమ్స్ ప్లస్ ఆయిల్ రిలేటెడ్ ఐటమ్స్ అయిపోయాయండి. సో కొన్ని మామూలుగా ఇది చూడండి, ప్రియా పచ్చడి, కోయత్లో కూడా దొరుకుతుంది ప్రియా పచ్చడి. ఓకే, కొరియాండర్ పికిల్ ఇది. సో ఇది కూడా టోటల్లీ సీడ్. సో దీన్ని కూడా కడిగేయచ్చు మనం. ఇది అయిపోయింది, ఇది ఇక్కడ పెట్టిస్తాము. సో ఇంకొక ఐటము మరి క్యాన్స్, ఇవి కూడా టోటల్లీ సీల్డ్. ఇది చూసారా, ఇది మామూలుగా ఇది 7up షుగర్ ఫ్రీ. జనరల్గా మనకి ఇది ఇండియాలో దొరకదు, ఇక్కడ మనకి ఎక్కడ పడితే కదా షుగర్ ఫ్రీ దొరుకుతుంటాయి అన్ని బ్రాండ్స్. ఈవెన్ దీంట్లో కూడా మనకి షుగర్ ఫ్రీ దొరుకుతుంది. సో అదొక అడ్వాంటేజ్ వయసు. సో ఇప్పుడు మీకు ఇవి కూడా కడిగి చూపిస్తాను. సో ఇప్పుడు మరి మొత్తం మనం వాష్ చేసుకోవడం అయిపోయింది. ఏవైతే వాషబుల్లో అవన్నీ నేను చేసేసాను. సో చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ యొక్క కవర్లు ఏవైతే మనకు వస్తున్నాయి అంటే బహుశా మేబీ ఇండియాలో కవర్స్ ఇవ్వట్లేదేమో, ఒకవేళ ఇచ్చినా కూడా మీరు వీటిని దయచేసి మళ్ళీ వాడచ్చు. ఓకే, వీటిని డైరెక్ట్గా మనం చెత్తకుంటికి పంపించేయటం అనమాట, డస్ట్బిన్ వేసేయాలి. మళ్ళీ మనం ఎక్కడైతే పెడతామో అక్కడ కంప్లీట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసి క్లీన్ చేసుకోవాలి. సో వీటిని మళ్ళీ బయట పడేస్తాను అనమాట. సో ఇక్కడ పెట్టేస్తాను నేను.
ఇప్పటివరకు మీరు వాషబుల్ ఐటమ్స్ చూసారు. ఇప్పుడు మీరు చూసే ఏంటంటే కన్ఫెక్షనరీ ఐటమ్స్, అంటే ఏదైతే చిన్నపిల్లలకి ఇస్తామో లేకపోతే మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తామో అలాంటివి అనమాట. అంటే ప్లాస్టిక్ ప్యాకెట్స్లో ఉంటాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకుని ఎలా మనం కన్జ్యూమ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఈటబుల్స్ ఉంటాయి అన్నమాట, కవర్స్. సో ఆ కవర్స్ నేను ఏం చేస్తానంటే టు బి ఆన్ సేఫ్ సైడ్ మనకు కావాల్సిందల్లా ఏంటి, కొంచెము సోప్ వాటర్ టైప్, సో దట్ ఆ వైరస్ పైన ఉండేటువంటి ఫ్యాట్ పొర కరిగిపోతే అవి చచ్చిపోతాయి అన్నమాట. చచ్చిపోవడం అంటే నిర్వీణ్యం అయిపోతాయి అవి. ఓకే, సో వీటికి నేను ఏం చేస్తానంటే జనరల్గా ఇవి వాడతాను సేఫ్ సైడ్ ఉన్నాడు. అంటే బేబీ టిష్యూ పేపర్స్, వెట్ టిష్యూ పేపర్స్ అంటారు వీటిని. నేను మామూలుగా వేరే ఏ వెట్ టిష్యూ పేపర్స్ ఉన్నా కానీ వాటిని వాడుకోవచ్చు. సో ఇది నేను జనరల్గా ఒక 2-3 తీసుకుంటాను. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీరు అలా తుడిచేటప్పుడు ఎవరన్నా మీకు ఇది అందించాలి. మళ్ళీ అవి తుడిసి వాటిని పట్టుకుని మళ్ళీ ఆ చేతితోటి దీన్ని పట్టుకోకూడదు. ఓకే, యూ కెన్ టచ్ దీస్ థింగ్స్ బట్ నాట్ దిస్ ప్యాక్. ఇది పట్టుకుంటే మళ్ళీ దీన్ని చూడాలి. ఓకే, సో నేను ఇది పెడతాను. ఒకవేళ నాకు కావాలనుకుంటే మా అబ్బాయిని మా ఆవిడని అడుగుతాను అన్నమాట నేను. సో ఐ టుక్ దిస్ వన్ ఫస్ట్. సో ఐమ్ టేకింగ్ వన్ ఐటమ్. ఓకే, సో దీన్ని నేను సోప్ వాటర్తో కడగదలుచుకోలేదు, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి. అండ్ ప్లస్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్, ఇది సీల్డే, కడగచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ సో కాన్ఫిడెంట్ టు వాష్ ఇట్ విత్ వాటర్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ యూజింగ్ ది టిష్యూ పేపర్, వెట్ టిష్యూ పేపర్. సో ఇది జాగ్రత్తగా అన్ని మూలల, అంటే ఎక్కడెక్కడ ఇది ఉందో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందు మొత్తం కార్నర్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్లేస్లో పెడతాను అనమాట. ఎలాంటివన్నీ పెట్టేసి ఒక 2-3 days నేను మళ్ళీ వీటిని టచ్ చేయాలి. ఓకే, సో మనకి 24 hours ఆర్ 48 hours మ్యాక్సిమం ప్లాస్టిక్ పైన వైరస్ ఉండదు ఇక్కడ. సో నేను ఇది ఇక్కడ పెట్టేసి ఒక 2 days తర్వాత లేదా 3 days తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇలా ఏదైనా కంటైనర్లోకి వేసేసుకుంటాను. ఓకే, మొత్తం అన్ని కంటైనర్లోకి వేసేసి మళ్ళీ ఇది అక్కడ డస్ట్బిన్లో పడేసి మళ్ళీ హ్యాండ్స్ సోప్తో వాష్ చేసుకుంటారు. సో దట్ వుడ్ బి వెరీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఎందుకంటే ఈ వైరస్ కొంతమంది ప్లాస్టిక్ పైన 12 hours అంటారు, కొంతమంది 24 hours అంటారు, కొంతమంది 1 week అంటారు. సో ఆ గొడవ అంతా మనకి ఎందుకులే, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా అని చెప్పేసి నేను అలా చేస్తాను అనమాట. సో మీకు కూడా నచ్చితే మీరు పాటించవచ్చు. సో ఇది నేను ఎక్కడ పెడతానో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంతకుముందు నా షాపింగ్లో కూడా చూసారా, ఇక్కడ అన్ని బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ దీంట్లోనేమో మామూలుగా కాజూస్ లేదా మినపప్పు ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేస్తాను అన్నమాట. సో ఎప్పుడైతే మాకు అవసరం పడుతుందో ఇది తీసుకుని మళ్ళీ కట్ చేసేసి ఏదైనా కంటైనర్లో వేసేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి కవరు, దెన్ విల్ వాష్ ది హ్యాండ్స్ విత్ సోప్. సో సో ఇది పీడియాష్యూర్. సో ఇది కంప్లీట్లీ సీల్డ్, బట్ స్టిల్ ఐ విల్ నాట్ వాష్ ఇట్ విత్ సోప్ వాటర్, ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్, చిన్నపిల్లలు వాడతారు కాబట్టి. సో దీన్ని ఏం చేస్తారంటే మొత్తం దీన్ని క్లీన్ చేసేస్తాను ఈ వెట్ టిష్యూ పేపర్ తోటి. బట్ దిస్ ఈజ్ అ సోపీ వెట్ టిష్యూ పేపర్ అనమాట. ఇది సోప్ ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో. సో నా అభిప్రాయం ఏంటంటే వైరస్ ఏదైతే ఉందో దీంతో డైల్యూట్ అయిపోతుంది అది. అండ్ ఎనీవే మేము ఇది అట్లీస్ట్ 1 week వరకు దీన్ని టచ్ చేయం. ఓకే, అడ్వాన్స్గా పెట్టుకుంటాము. సో ఇన్ ఎనీ కేస్ ఈవెన్ ఇక్కడైతే పోయినా కానీ ఆఫ్టర్ 1 week ఇట్ ఈస్ గాన్. ఎందుకంటే ఆఫ్టర్ 1 week కూడా ఇది ఓపెన్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా వేరే కంటైనర్లోకి వేసేసి ఇది మేము పడేస్తాం. సో ఇంకో జాగ్రత్త ఏంటంటే మనం ఇది
2 లేక 3 ఐటమ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది దీంట్లో వెట్నెస్ కొంచెం తగ్గిపోయినా కానీ లేక సోపీ ఎఫెక్ట్ కొంచెం తగ్గిపోయినా కానీ వాడద్దు. ఎందుకంటే వాడినా కానీ ఉపయోగం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని పడేసి ఇంకోటి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా, ఇలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఐటమ్ టైప్ చూపిస్తాను మీకు. సో దీస్ ఆర్ లాలీపాప్స్, చిన్నపిల్లలు. ఓకే, సో ఇదేంటంటే జనరల్గా ఇలా ఓపెన్ చేసేసుకొని వేరే కంటైనర్ తీసుకుని వాడుకోవచ్చు. బట్ నేను వీటిని ఇప్పుడే వాడను కాబట్టి, కొన్ని రోజుల తర్వాత వాడతాను కాబట్టి, టు బి ఆన్ సేఫ్ సైడ్ ఐ విల్ దీన్ని ఏం చేస్తానంటే కొంచెం దీన్ని కూడా క్లీన్ చేసేసుకొని స్టోర్ బాక్స్లో పెట్టేస్తాను. తినే ముందు ఎనీవే అన్నింటిని బయటకు ఒకేసారి తీసేసి ఈ కవర్ పడేస్తాను. వెజిటబుల్స్, ఇప్పుడు మీకు నేను వెజిటబుల్స్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇవి ఆనియన్స్. సో దీనికి మనకి పెద్ద ఆప్షన్ ఉండదు, తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా కిచెన్లో ఒక ప్లేస్లో పెట్టుకొని, కాకపోతే ఉడికినప్పుడు తీసినప్పుడు ఈ హ్యాండ్స్తో పట్టుకున్నప్పుడు తొక్క తీసేసి అంత కట్ చేసుకున్న తర్వాత, తొక్క తీసిన తర్వాత శుభ్రంగా మంచినీళ్ళలో కడుక్కొని ఇమీడియట్లీ కట్ ఇట్. బట్ ఆ టైంలో ఈ నీట్ బి వెరీ కేర్ఫుల్. ఆ చేతిలో మళ్ళీ మీరు అట్లా ముఖం పైన పెట్టుకోకుండా మళ్ళీ సబ్బుతో కడుక్కునే వరకు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మీరు ఇంకో జాగ్రత్త ఏది తీసుకోవాలనుకుంటే పిల్లలు అక్కడ ఎక్కువ తిరిగేటట్టుగా ఉండకూడదు. అండ్ మీరు ముందే పిల్లలు, మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పాలి వాటిని ముట్టుకోవద్దు అనేసి. ఓకే, ఇఫ్ దే వాంట్ టు ఈట్ ఎనీథింగ్, మీకు ఏదైనా తినాలనిపిస్తే నన్ను అడగండి అని మీరు చెప్తే పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళకి అంటారు, వాళ్ళ వెళ్ళిపోవటం లేకపోతే ఏమైనా ఐటమ్స్ తీసుకోవటం అనేటటువంటివి జరగవు. కింద నేనేం చేస్తానంటే జనరల్గా ఇక్కడ కొంచెం క్లీన్ చేసేసుకొని వాటర్ తుడిసేసి, అంటే వెట్ టిష్యూ పేపర్, వెట్ టిష్యూ కాదు డ్రై టిష్యూ పేపర్ పెట్టుకొని ఇలా నేను లోపల పెట్టేస్తాను. అలాగే పెట్టాను. ఇది పని అయిపోయిందండి. మొత్తం అన్ని నేను తెచ్చిన గ్రాసరీస్ అన్ని ఇంట్లో సర్దేశాను క్లీన్ చేసేసి. సో దీనికి దాదాపు 2 గంటలు టైం పట్టింది నాకు. సో టైం పడుతుంది, తప్పదు. సో వీక్లీ వన్స్ చేసుకుంటాం కాబట్టి, ఎనీవే ఇది మన ప్రాణాలకు సంబంధించింది కాబట్టి ఆ మాత్రం టైం పెట్టాల్సిందే. సో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్గా కరోనా నుంచి కొద్దిగా ఎంత మాత్రమైనా మన చేతిలో ఉన్నటువంటి రక్షణ మనకు వస్తుందన్నమాట. సో ఇవన్నీ నేను మీకు ఇవన్నీ మళ్ళీ బయట డస్ట్బిన్లో పడవలసిందే. ప్లాస్టిక్ కవర్లు బాగున్నాయి కదా అనేసి మనం ఇంట్లో పెట్టుకోకూడదు. సో ఇవన్నీ తీసేసి నేను డస్ట్బిన్లో పడేస్తాను అన్నమాట ఇది. సో ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది కాబట్టి మనము ఎక్కడెక్కడైతే బ్యాగ్స్ పెట్టామో అక్కడ డిస్ఇన్ఫెక్టెంట్ వేయాలండి. సో నేను ఒకటి తెచ్చాను. సో ఇదేంటి అంటే దిస్ ఈజ్ హ్యాండ్ శానిటైజర్ యాక్చువల్గా. ఓకే, అండ్ ఇట్ కెన్ క్లీన్ ది ఫ్లోర్స్ ఆల్సో. సో దీన్ని నేను ఇలాగా వేరే బాటిల్లోకి వేసుకొని ఇది వాడతాను అనమాట. ఇది వేసేసిన తర్వాత ఇది ఎక్కడైతే నేను బ్యాగ్స్ పెట్టానో అక్కడంతా ఇది మామూలుగా ఇలా కొట్టేసి, తర్వాత ఏం చేస్తారంటే మామూలుగా డెట్టాల్ తీసుకుని, డెట్టాల్ కూడా కొన్ని డ్రాప్స్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి
దెన్ అక్కడ నేను బట్ట పెట్టేసి క్లీన్ చేసేస్తాం, లేదంటే మాపింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలాగే మనం డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ అయిపోయింది, దీంట్లో కొంచెం వేద్దాం మనం. సో ఇది నేను ఎంత, ఇది కొంచెం చూడండి, COVID-19కి స్పెషల్గా చేసింది ఇది కువైత్లో. అండ్ దిస్ ఈజ్ 5 kg, అంటే దాదాపు ఒక 1400 ఇండియన్ రూపీస్లో 2.5 లీటర్. సో ఇది దీంట్లో వేద్దాం ఇప్పుడు. ఇది అక్కడ మనము స్ప్రే చేయొచ్చు ఇప్పుడు. ముందుగా ఎక్కడైతే పెట్టానో మళ్ళీ ఇది వాష్ చేసుకుంటామండి వాళ్ళు సోప్ వేసి. కాకపోతే వైరస్ ఏదైతే ఉందో అది దాన్ని చంపడానికి మనం ఈ శానిటైజర్ అంటే విత్ ఆల్కహాల్ కంటెంట్ మనం స్ప్రే చేస్తే ఇది అది సేఫర్ సైడ్. అయిపోయింది. ప్లస్ హాల్లో ఎక్కడైతే ఐటమ్స్ ఇచ్చామో సో మీరు ఎక్కడైతే పెట్టారో ఈ బ్యాగ్స్ అక్కడ వేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమైనా వైరస్ రెసిడ్యూ ఉంటే అది పోతుంది అనమాట. ఇలాగ వాల్స్కి ఏమైనా బ్యాగ్స్ తగిలి ఉంటే తగిలి ఉండొచ్చు ఆ పాలిథిన్ కవర్. సో ఏం చేస్తామంటే ఎక్కడెక్కడైతే ఛాన్స్ ఉందో అక్కడ దీన్ని మొత్తం స్ప్రే చేస్తాను. కొన్ని డ్రాప్స్ వేసేస్తాను. సో మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ పని జనరల్గా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వైఫ్ చేయటం, లేకపోతే వైఫ్ వెళ్తే హస్బెండ్ చేయటం, అలాంటి పనులు చేయకూడదు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మాత్రం చేస్తే బాగుంటుంది. సో ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళని ఇలాంటి దీంట్లోకి ఈ ఏరియాలోకి అసలు రానివ్వకండి. ఓకే, సో దట్ ఓన్లీ 1 person ఈజ్ ఎఫెక్టెడ్. వన్స్ ఈ గెట్స్ ఇన్ టు ది బాత్, ఒకసారి వెళ్ళి మొత్తం తలస్నానం చేసిన తర్వాత ఈజ్ ఫ్రీ టు మింగిల్. ఓకే, సో ఇక్కడ నేను వాటర్ స్ప్రే చేసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెళ్ళి మాప్ స్టిక్ తెచ్చుకుంటాను. దీన్ని మీరు ఈ ఏరియాలో మొత్తం క్లీన్ చేసుకోండి. సో ఈ కరోనా టైంలో లాక్డౌన్లో మనకి మేట్స్ కూడా దొరకరు. సో దొరికినా కానీ మనం పెట్టుకోకూడదు ఈ టైంలో. సో ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఒకసారి వేస్తే మనకు వచ్చేస్తుంది. చాలా ఈజీ కూడా, అండ్ మీరు ఎంజాయ్ కూడా చేయొచ్చు ఇది చేసేటప్పుడు. సో మాపింగ్ కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు నేను అది ఆ కవర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా డస్ట్బిన్లో పడేసి వచ్చేసాను. సో నా పని అయిపోయింది తోటి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే
మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్లోకి వచ్చి మీరు పైన ఉన్న షర్ట్ తీసేసి చేసేటప్పుడు మీ బాడీలో ఉట్టి చేతులు తప్పితే, ఎందుకంటే చేతులు మీరు కడుక్కుంటారు కాబట్టి ఏ పార్ట్ కూడా ఎక్కడ తగలకుండా మీరు జాగ్రత్త పడాలి. లేదు నేను అలా చేయలేను అనుకుంటే మీరు ఆ షాప్ నుంచి రాగానే ఇమీడియట్గా మీ బట్టలన్నీ తీసేసి స్నానం చేసుకొని అప్పుడు ఆ పని చేసుకోండి. కానీ చేసిన తర్వాత మళ్ళీ మీరు జాగ్రత్తగా చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది. సో నేనేం చేశానంటే, అంటే ఈ బాడీలో ఏ పార్ట్ ఎక్కడ తగలకుండా ఓన్లీ చేతులు మాత్రం తగిలేటట్టు, ఎందుకంటే నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి పని అంతా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ షర్ట్స్ ఈ క్లోత్స్ కూడా తీసేసి ఆ సబ్బు నీళ్ళలో వేసేసి మొత్తం ఫుల్ తలస్నానం చేస్తాను అన్నమాట. ఓకే, సో మీరు బయటికి వెళ్ళి వస్తే కంపల్సరీ 200% తలస్నానం చేయాల్సిందే. ఎందుకంటే మనకి అంతా కడుక్కుంటాం కానీ తలలో పైన ఉన్నప్పుడు మనకి డౌట్ కదా, ఉండొచ్చు, వైరస్ కూడా ఉండొచ్చు అక్కడ. సో కంపల్సరీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్, మీ ఇంట్లోకి రాగానే తలస్నానం చేయడం కంపల్సరీ. ఓకే అండి, మరి బాయ్ బాయ్. నేను ఈ కార్యక్రమం ముగిస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.